హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే మంతెన గారి ఆరోగ్యాలయానికి వెళ్ళాలని అనుకున్నాను. సో దట్ వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు నాకు అక్టోబర్ 1కి అడ్మిషన్ ఇచ్చారు. అక్టోబర్ 1 నుంచి 15 దాకా నాకు అడ్మిషన్ ఓకే అయింది. సో నేను హైదరాబాద్ నుంచి విజయవాడకి బయలుదేరాను. అక్టోబర్ 1న నేను 4:45, 4:46కి అలా ట్రైన్ దిగాను. దిగి వాళ్ళు మెయిల్లో ఒక నెంబర్ పంపించారు, మీరు ట్రైన్ దిగ్గానే ఈ నెంబర్కి ఫోన్ చేయమని. సో నేను ఆ నెంబర్కి ఫోన్ చేశాను. వాళ్ళు రైల్వే స్టేషన్ బయటే ఉన్నామండి మేమని నేను చెప్పారు. సో దట్ నేను బయటికి వెళ్ళాను. వాళ్ళు అక్కడ చైర్స్ అన్నీ వేసి అందరి కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. మనము రైల్వే స్టేషన్లో దిగినా లేకుంటే బస్ స్టాండ్లో దిగినా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట మన కోసం, ఆ వెహికల్ పెట్టుకొని. సో ఆ వెహికల్ ఎక్కేసి మేము మంతెన గారి ఆరోగ్యాలయానికి చేరుకున్నాం. ఫస్ట్లో మనం అడ్వాన్స్ కట్టుంటాం కదా, అది పోగా మిగతాదంతా ఇప్పుడు మనం ఫీజు కట్టేయాలి. కట్టేసిన తర్వాత దానికి దీనికి మొత్తం కలిపి మనకు రిసిప్ట్స్ ఇచ్చేస్తారు. తర్వాత మనకు ఒక రూమ్ని అలాట్ చేస్తారనమాట. రూమ్ అలాట్ చేసేసి మనకని ఒక ఐడి కార్డు ఇస్తారు. తర్వాత ఫస్ట్ రోజు కాబట్టి ఆ రోజు మనం మంతెన గారితో కలిసి ఒక 1 మినిట్ అలా మాట్లాడొచ్చు అనమాట. మనకు ఆయన వెల్కమ్ చెప్తారు. తర్వాత మన బ్యాగులన్నీ తీసుకెళ్ళడానికి అక్కడే ఆశ్రమం వాళ్ళు ఉంటారనమాట, స్టాఫ్. వాళ్ళు మన బ్యాగులు తీసుకొని మనకు అలాట్ చేసిన రూమ్లో మనల్ని దింపుతారు. తర్వాత వాళ్ళ స్టాఫ్ వస్తారనమాట, డాక్టర్స్. వాళ్ళు వచ్చి మన దగ్గర అన్నీ తీసుకుంటారు, మనకి ఏం బాగాలేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అవంతా తీసుకొని మనకు ఒక డాక్టర్ని అపాయింట్ చేస్తారనమాట. సో దట్ మనం ఎవ్రీడే ఆ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మనకు ఏం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, మన డైట్ ప్లాన్ ఏంటి ఆయన రెడీ చేస్తారు. ఎవ్రీడే రెడీ చేస్తారనమాట. రేపు ఏం తినాలి, రేపు ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, రేపు ఏం ట్రీట్మెంట్స్ చేయాలో ఈరోజు మనకు చెప్తారు. అలాగే అక్కడ మనకు ఒక యాప్ కూడా ఇస్తారనమాట. యాప్కి లాగిన్ పాస్వర్డ్ ఇస్తారు. ఆ యాప్లోనే ఉంటుంది మనం రేపు ఏం తినాలి, రేపు మన ట్రీట్మెంట్స్ ఏంటి, మొత్తం అక్కడే ఉంటుంది. సో మార్నింగ్ సెక్షన్లో మనకు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే లంచ్ తర్వాత ఇంకో ట్రీట్మెంట్, 2 ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేసుకోమని చెప్పారు. సో దట్ నేను అక్కడికి వెళ్ళాను. నాకు అక్కడ బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్ జావా ఇచ్చారనమాట. ఆ మిల్లెట్ జావా అంతా తీసుకున్నాను. కొంచెం ఇక్కడ దీంట్లో ఉప్పు కానీ ఇంకేమీ ఉండవు మనకు. మిల్లెట్ జావాలు వేసుకోవడానికి మనకు కావాలంటే లెమన్ తీసుకోవచ్చు, అక్కడే మనకి ఇస్తారనమాట. దాని తర్వాత నేను నా ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోయాను. మార్నింగ్ ట్రీట్మెంట్స్ తర్వాత మళ్ళీ నేను లంచ్కి వచ్చాను అనమాట. ఇక్కడ లంచ్లో నాకు బీట్రూట్ ఫ్రై, అలాగే క్యాబేజీ ఆవకాయ, కుకుంబర్ టొమాటో సబ్జీ, కొంచెం కర్డ్ ఇస్తారు బట్ నేను తీసుకోలేదు. మళ్ళీ రోటీస్ వచ్చేసి 2 ఇస్తారనమాట. తర్వాత సోయా క్యాప్సికమ్ మసాలా ఉంటుంది, స్టీమ్డ్ వెజిటేబుల్స్ ఉంటుంది, అలాగే టమాటో సూప్ కూడా ఉంటుంది. ఈ లంచ్ అయిన తర్వాత మళ్ళీ మనకు డాక్టర్ చెప్పిన విధంగా మనము ఆఫ్టర్నూన్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి. ఈ ట్రీట్మెంట్స్ తర్వాత కాసేపు మనం రెస్ట్ తీసుకోవచ్చు. కావాలంటే మనకు పెద్ద పార్క్ లాగా ఉంటుంది, అక్కడ వాకింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ 6 గంటలకి మనకు డిన్నర్ ఉంటుంది. డిన్నర్లో మనకు నాకైతే బాయిల్డ్ స్ప్రౌట్స్ ఇచ్చారు, అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. ఏదైనా కానీ డాక్టర్ చెప్పిందనమాట. ఈ డైట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బరువు పెరగాలనుకునే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, తగ్గాలనుకునే వరకు ఒక రకంగా ఉంటుంది. బేస్డ్ అనమాట ట్రీట్మెంట్స్ కానీ లేదా డైట్ కానీ ఎవరికి వరకు సపరేట్గా ఉంటాయి. తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత మనకు 7 o'clockకి షార్ప్గా మనకు మంతెన గారి క్లాస్ ఉంటుందన్నమాట. ఏదో ఒక టాపిక్ తీసుకొని మనకు ఆ టాపిక్ గురించి, హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఇంకా రూమ్కి వెళ్ళిపోయేసి రెస్ట్ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ రోజు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.